హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కావలసినటువంటి పదవులు కట్టబెట్టడానికి సంకల్పించినప్పుడు అనుసరించే వ్యూహం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ మోడస్ ఆపరండి కూడా అసలు ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది. బహుశా ఈ మధ్యన మీరు జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో కమ్మదనం చాలా ఎక్కువగా ఉందని చెప్పడమే కాకుండా ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటా అని కూడా ఆయన చెప్పారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో కమ్మ వర్గ ఫీలింగ్ ఎక్కువైంది అనేది ఆయన ఉద్దేశం. సో ఇది ఇప్పుడు అవుతుంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చేయించినటువంటి సర్వే ద్వారా నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనేది ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. గతంలో మంత్రులకు ర్యాంకింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ ఇచ్చారు పనితీరు ఆధారంగా. ఇది చంద్రబాబు నాయుడు తను స్వయంగా చేయించుకున్నటువంటి సర్వే. సో ఈ సర్వేలో మొదటి ర్యాంక్ ఎవరికి వచ్చిందో తెలిస్తే ఈ కథంతా నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇందులో మొదటి ర్యాంక్గా వచ్చింది విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి గెలిచినటువంటి సుజనా చౌదరి. అంటే రానున్న కొద్ది రోజుల్లో ఖచ్చితంగా అంటే మరో 4-5 నెలలు ఉంటే ఖచ్చితంగా ఏపీలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తుంది. సో ఈ క్రమంలో వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుజనా చౌదరి బీజేపీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ తర్వాత కుల సమీకరణాలు వంటి కారణాల ద్వారా అతనికి చోటు లభించలేదు. సో ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా సుజనా చౌదరికి ప్లేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్లేస్ ఇస్తే ఇప్పుడు ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమనే వాదన ఉంటుంది, నిజమనే అభిప్రాయం బలపడుతుంది. సో అందుకే ఈ 175 నియోజకవర్గాలుగా ఎమ్మెల్యేల ర్యాంకింగ్లో మొదటి స్థానం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సుజనా చౌదరికి ఇచ్చారు. రెండవ స్థానం గాజువాక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు దక్కింది. సరే, పల్లా శ్రీనివాసరావు అయితే టీడీపీకి ముందు నుంచి విధేయుడు కాబట్టి వచ్చి ఉంటుంది. ఇక సుజనా చౌదరికి ఇవ్వడమే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే రానున్నటువంటి క్యాబినెట్ రీషఫలింగ్లో ఖచ్చితంగా సుజనా చౌదరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నారు. అందులో భాగంగానే ఎటువంటి విమర్శలు రాకుండా, అంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూసాము. ఏపీ కూటమి ప్రభుత్వంలో కమ్మదనం ఎక్కువగా ఉంది, కమ్మ వర్గ ఫీలింగ్ ఎక్కువగా ఉందనేది. సో కమ్మ వర్గ ప్రాతినిధ్యం నిర్వహిస్తున్నటువంటి నేతలకే అధిక ప్రాధాన్యత లభిస్తుందనేది ఆయన చెప్పినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుజనా చౌదరికి ఇస్తే ఆ వాదన బలపడకుండా ఉండేందుకు మరో కారణాన్ని ఇక్కడ విశ్లేషించుకునే పరిస్థితుల్లో భాగంగానే ఇక్కడ ఈ కూటమికి సంబంధించినటువంటి మొత్తం 175 నియోజకవర్గాల ర్యాంకింగ్లో మొదటి స్థానం విజయవాడ వెస్ట్కి ఇచ్చారు. వెస్ట్కి దక్కింది సుజనా చౌదరికి. అంటే రానున్న కాలంలో ఈ కారణం చెప్పి, అంటే ఎమ్మెల్యేల పనితీరులో మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి సుజనా చౌదరికి ఈ మంత్రి పదవి ఇస్తున్నాము అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందనే ఒక వాదన ఇప్పుడు విస్తుంది. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని దగ్గర నుంచి ఎవరు గమనించినా ఇలాగే ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా తనకు కావలసిన వ్యక్తులకు పట్టం కట్టాలంటే ఆయన అనుసరించే వ్యూహం కానీ అనుసరించే వైఖరి కానీ చాలా విభిన్నంగా ఉంటుంది. అందులో భాగంగానే ముందుగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పనితీరు ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్లో మొదటి స్థానం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఇచ్చారు. వాస్తవానికి సుజనా చౌదరి గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరి తిరిగి అదే రాజ్యసభ ఎంపీగా కొనసాగిన పరిస్థితి. అయితే ఇక్కడ సుజనా చౌదరి విషయంలో చంద్రబాబే కావాలని బీజేపీలో సుజనా చౌదరిని పంపించారనే వాదన కూడా ఇప్పటి వరకు వివిధ వర్గాల నుంచి అంతర్లీనంగా వినిపిస్తున్నటువంటి మాట. సో సుజనా చౌదరి ఉండేది బీజేపీలో అయినా సరే ఆయన పనిచేసేది కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన వ్యవహారం అంతా టీడీపీకి అనుకూలంగానే చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తుంది. ఇందులో ఎలాంటి వేరే థాట్ ఉండదు. సో ఇప్పుడు అందులో భాగంగానే సుజనా చౌదరికి మంత్రి పదవి కట్టబెట్టే ర్యాంకింగ్ అనేది జరిగింది. విజయవాడ వెస్ట్ నుంచి నెగ్గినటువంటి సుజనా చౌదరికి మొదటి ప్లేస్ ఇచ్చారు. సో త్వరలో రానున్నటువంటి క్యాబినెట్ రీషఫ్లో ఖచ్చితంగా సుజనా చౌదరికి మంత్రి పదవి కట్టబెట్టే నిర్ణయం
చంద్రబాబు ఇప్పటికే తీసుకున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతోందని తెలుస్తుంది. అందుకే బహుశా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఏపీ కూటమిలో ఏపీ కూటమి ప్రభుత్వంలో కమ్మదనం చాలా ఎక్కువగా ఉందని చెప్పి వ్యాఖ్యానించారు. ఎందుకంటే జమ్మలమడుగు నుంచి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి వాస్తవానికి మంత్రి పదవి ఆశించారు. ఆయనకి దక్కలేదు సరికదా. క్షేత్రస్థాయిలో కానీ వివిధ పనులకు కానీ వివిధ పదవుల విషయంలో కానీ ఆయనకి కానీ ఆయన వర్గానికి కానీ ఎటువంటి న్యాయం జరగలేదనేది ఆయన చెందుతున్నటువంటి ఆవేదన. అందుకే కూటమి ప్రభుత్వంలో కమ్మదనం ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరే విధంగానే ఇప్పుడు సుజనా చౌదరికి మంత్రి పదవి కట్టబెడుతున్నారా, అందులో భాగంగానే ఈ యొక్క ఎమ్మెల్యేల ర్యాంకింగ్లో ఆయనకి మొదటి ప్లేస్ ఇచ్చారా అనే ఒక వాదన ఇప్పుడు వినిపిస్తోంది.